తెలుగు యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. నేను మీ ఉమా. తులసి, కరివేపాకు రెండు కూడా ఇంట్లో ఉండాల్సిన చెట్లు. వీటికి చక్కగా పెంచుకోవాలంటే ఎలాంటి టిప్స్ పాటించాలో తెలుసుకోండి. వివరాలకు వెళ్లే ముందు మన ఛానల్ ను చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇక వివరాలకు వెళ్తే, ఇంట్లో తులసిని చాలా మంది పెంచుతారు. అయితే కొన్నిసార్లు త్వరగా వాడిపోతూ ఉంటుంది. ఇక ఇళ్లలో తులసికి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంత కాదు. చాలా మంది మహిళలు ఈ తులసి చెట్టుకు పూజ చేస్తారు. దీనిని ఇంట్లో పెంచితేనే శుభమని కూడా భావిస్తారు. అదే విధంగా కరివేపాకు ప్రతి కూరలోనూ వాడే ఈ కరివేపాకు చెట్టు కూడా ఇంట్లో ఉంచుకోవాలి. ఇవి చక్కగా ఏపుగా ఎదగాలంటే ఎలాంటి టిప్స్ పాటించాలో తెలుసుకుందాం. తులసి, కరివేపాకు చెట్లకు ఈ నీరు పోస్తే చక్కగా పెరుగుతాయి. గంజి నీరు, ఈ నీరు కూడా చెట్లకి చాలా బలం. వీటిని చెట్లకి పోయడం వల్ల చెట్లు బాగా పెరుగుతాయి. కాబట్టి వీటిని కరివేపాకు చెట్టుకు పోస్తే తెగుళ్ళు, చిన్న పురుగులు వంటి వాటి నుంచి కాపాడుకోవచ్చు. వీటిని 2-3 రోజులు స్టోర్ చేసి కూడా పెట్టుకోవచ్చు. దీనివల్ల చెట్లు చక్కగా ఎదుగుతాయి. పండ్ల తొక్కలు, ఇక మనం వాడే పండ్లు, కూరగాయల తొక్కల్ని కరివేపాకు చెట్టుకు వేయవచ్చు. దీనివల్ల ఆ చెట్టుకు పోషకాలు అంది చక్కగా పెరుగుతాయి. కాబట్టి ఈ విషయాన్ని మర్చిపోకుండా మీరు ఏ పండ్లు తిన్నా కూడా ఆ తొక్కల్ని చెట్టుకు ఎరువుగా వేయండి. కరివేపాకు చెట్టు పెట్టేటప్పుడు గుడ్డు పెంకులు కూడా వేసి కరివేపాకు చెట్టు పెట్టండి. అయితే వీటిని అలానే పెంకుల్లో వేయకుండా కాస్త చిన్న ముక్కలుగా చేసి వేయండి. ఎక్కువగా వద్దు. చాలా మంది తులసి చెట్టు పెట్టినప్పుడు అందులో మరిన్ని తులసి గింజలు వేయడం, చెట్లు పెట్టడం చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఒక్క చెట్టును మాత్రమే పెట్టండి. అప్పుడే చెట్టు చక్కగా పెరుగుతాయి. అదే విధంగా నీరు పోసినప్పుడల్లా మట్టి తడిస్తే చాలు, అంతకు మించి నీరు పోయొద్దు. ఇది గుర్తు పెట్టుకోండి. అదే విధంగా బంకమట్టిని మారుస్తుండడం మంచిది. చెట్టు పచ్చగా ఎదుగుతుంటే పర్లేదు, కానీ ఏదైనా వాడిపోవడం అలా జరుగుతూ ఉంటే బంకమట్టిని వేయండి. అదే విధంగా మట్టి కుండని మారుస్తూ ఉండండి. అయితే కేవలం చెట్లు పెరగకపోతేనే ఇలా చేయాలి. ఎండలో, ఇక తులసి చెట్టును కొద్దిగా ఎండలో పెట్టండి. ఎండ ఖచ్చితంగా ఉండాలి. అయితే మరీ ఎండ కాకుండా పరోక్ష ఎండలో ఉంచండి. నీరు రెగ్యులర్ గా పోయండి. ఎండాకాలంలో నీరు కనీసం 2-3 సార్లు నీరు పెట్టాలి. ఇది ఈనాటి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. చూస్తూనే ఉండండి సిఎస్ తెలుగు యూట్యూబ్ ఛానల్.